అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొత్త పనిని మాత్రము ప్రారంభించకూడదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి. కార్యాలయాలలో వ్రాత పనిని పూర్తి చేయడానికి మీరు ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ వ్యవహారాలలో చాలా లోతుగా ఉంటారు. ఈరోజు ఒకరి విషయాల గురించి ఒకరు చర్చించుకుంటారు. ఈరోజు మీ దృష్టిని మాత్రము ఆధ్యాత్మిక విషయాలపై కేంద్రీకరించాలి. ప్రజల మాటలను ఈరోజు జాగ్రత్తగా మీరు వినాల్సి ఉంటుంది. మీ జీవితాల్లో మార్పు అనేది రావడం సంభవం అవుతుంది. పరిస్థితులను ఈరోజు మెరుగుదల రావడం కూడా సంభవం అవుతుంది. కష్టమైన విషయాలు ఈరోజు మీరు సంకల్ప శక్తిని బలంగా ఉంచుకోవడం ద్వారా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరితోనూ ఈరోజు ఎటువంటి విషయాల గురించి చర్చించకూడదు. డబ్బు విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మకూడదు. డబ్బు విషయంలో మరియు మీ యొక్క సొంత పనులను మీరు మాత్రమే చేసుకోవాలి. ఇతరులను మీ పనుల్లో జోక్యం చేసుకొని ఇవ్వకుండా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా విజయం సాధించే దిశగా సాగుతారు. మరియు ఎవరైతే మరి ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు కొంత ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంది. మరియు ఎవరైతే మరి ఒళ్ళు నొప్పుల సమస్యలతోటి బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు రాశి వారు మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల పట్ల తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. స్నేహితులలో కూడా కొంతమంది మీకు శత్రువులు ఉన్నారు. మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా మీ మనసు కాస్త మరి ఆవేదనకు గురవుతుంది. మీరు మనశ్శాంతి కొరకు ఈరోజు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రాణాయామం చేయటం వలన మనశ్శాంతి కలుగుతుంది. స్త్రీలకు ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి మరి పసుపు రంగు దుస్తులను గనక దానం చేసినట్లయితే మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరియు దత్తాత్రేయుని పూజించటం వలన మరి ఆరోగ్యంతో పాటు ఇంట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. మరి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. సంతానం పట్ల ఉన్నటువంటి మరి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు ఒక పరిష్కారం అనేది లభించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. బంధుమిత్రులతోటి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఈరోజు సమస్యలు అనేవి వస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు అయితే మరి ఈరోజు తొలగించడానికి మార్గం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగే అవకాశాలు ఉన్నాయి. లాభార్జన కూడా కనిపిస్తున్నది. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్తో పాటు వేతన పెరుగుదల కూడా ఉంటుంది. సొంతింటి కళ తొందరగా నెరవేరబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రలకు వెళ్లే ప్లాన్లు కూడా చేసుకుంటారు. మరియు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాశివారు మాత్రము ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం కూడా బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అనుకూలంగానే ఉంటుంది. ఆకస్మికమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. ప్రయాణం చేసే సందర్భంలో గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రయాణం మానుకుంటేనే ఉత్తమము. మరీ ముఖ్యం అనిపిస్తే మాత్రము నల్ల ఆవాలు తీసుకొని గుప్పెడు నల్ల ఆవాలను ఒక నల్లటి రంగు వస్త్రంలో ఉంచి మూటగా ఆ మూటను మీరు మీ దగ్గర ఉన్నటువంటి సంచులో పెట్టుకొని ప్రయాణించడం వలన మీకు ఎటువంటి హాని దోషాలు అనేవి తగలకుండా నరదృష్టి అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. మెరుగైనటువంటి ఫలితము సాధించగలుగుతారు. రాదనుకున్నటువంటి విషయాలలో కూడా విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అప్పుల బాధ కూడా ఏదైనా ఉన్నా కూడా అది కూడా తీరిపోతుంది. మరి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అందరూ కూడా మీతోటి మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు అయితే మరి ఈ రోజు రాశి వారికి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సోదరుమణుల మధ్య ఉన్నటువంటి గొడవలు అయితే పరిష్కారం అయిపోతాయి. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 23 మరియు లక్కీ కలర్ అయితే బఠానీ ఆకుపచ్చ. పరిహారములో మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రదక్షిణలు చేయాలి. మరి ఓం నమో వెంకటేశ అని 108 సార్లు పఠించటం వలన మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.